డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరగాలని అన్నారు మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. గత ప్రభుత్వం హయాంలో అందరినీ జర్నలిస్టుగా గుర్తించిందన్నారు. అయితే అప్పుడు కూడా ఒక యూనియన్ మాత్రం డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకించిందన్నారు. గతంలో రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి పాలసీని రూపొందించి అందరికీ అక్రిడేషన్లు అందజేశామన్నారు నారాయణ. కానీ ఇప్పుడు మీడియా కార్డు అంటూ విభజించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అల్లం నారాయణ. 23,000 మంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్లు వచ్చినాయి చివరిసారి ఇచ్చినప్పుడు. అది ఒక రకంగా మనకు ఒక గుర్తింపులాగా మిగిలిపోయింది. అది హెల్త్ కార్డుకు ఉపయోగపడ్డది, ఇళ్ల స్థలాల పరిశీలనకు ఉపయోగపడ్డది, మనకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది, మనకు ఒక గౌరవాన్ని ఇచ్చింది. ఎక్కడికైనా పోయినప్పుడు అదొక గౌరవంగా తెలంగాణ జర్నలిస్ట్గా మనల్ని ఒక విలువనిచ్చింది. డెస్క్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు? మనం రాసిన వార్తలని దిద్ది ప్రపంచంలోని అన్ని సమస్యలను రాసి వాటిని అన్నింటినీ కూడా ఒక ఎలివేట్ చేసి హెడ్డింగ్లు పెట్టి దురస్తు చేసి వాటిని అన్నింటినీ పేజీల్లో పెట్టి అందంగా ఇచ్చేటోళ్ళు డెస్క్ జర్నలిస్టులు. వాళ్ళు కూడా జర్నలిస్టులే కానీ వాళ్ళకి గుర్తింపే లేకుండా పోయింది. కొన్ని ప్రెస్ క్లబ్లలో అసలు డెస్క్ జర్నలిస్టులకు మెంబర్షిప్ ఇవ్వరంట. ఇది ఏమన్యాయం? ఇదేనా అసలు వాళ్ళు జర్నలిస్టులు గారా? వర్కింగ్ చట్టంలో ఏముంది? జర్నలిస్ట్ చట్టంలో దాంట్లో కూడా ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇచ్చినాం. అక్రిడేషన్ పాలసీ అయిన తర్వాత మేము అక్రిడేషన్లు ఇచ్చినప్పుడు అమ్మాయిలు 33% కావాల్సిందే అని పట్టుబట్టి ఇప్పించినాం. అంటే ఇవన్నీ కూడా ఒక గొప్ప విజయంగా తెలంగాణ జర్నలిస్టుల పోరాటానికి లభించిన విజయంగా మనం భావిస్తున్నాం. దాన్ని గండిగొట్టే విధంగా ఇవాళ 252 జీవో తెచ్చి డెస్క్ జర్నలిస్టులను మొట్టమొదలు తొలగించినారు. రెండో వైపు మీకు తెలియని ఇంకొక విషయం చెప్తాను నేను. మేము మొత్తం ఎందుకైనా 23,000 అక్రిడేషన్లు ప్రధాన పత్రికలకు మేము ఇచ్చినప్పుడు ఎన్ని ఉండే? 20 డెస్క్, 20 రిపోర్టర్లు, కల్చరల్ రిపోర్టర్కు వేరే, ఇట్లా రకరకాల ప్రత్యేక రిపోర్టింగ్ చేసే వాళ్ళకు వేరే, అట్లాగే ఫోటోగ్రాఫర్లు 6, ఇట్లా కలిపితే దాదాపుగా 56 అక్రిడేషన్లు ప్రధాన స్రవంతి పేపర్లకు ఇచ్చినాం. ఇవాళ దాన్ని కోత పెడుతున్నారు. ఇది చాలా మందికి తెలియదు. మెయిన్ స్ట్రీమ్ పేపర్లకు కూడా ఇది తెలియదు. మెయిన్ స్ట్రీమ్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి ఇవాళ కోత పెట్టినారు. 12 చేసినారు దాన్ని. అంటే 8 అక్కడే ఎగిరిపోయినాయి. ఈ రకంగా చూసినప్పుడు అటు నియోజకవర్గాల స్థాయిలో ఉన్న రిపోర్టర్లను దీంట్లో చేర్చలేదు. 252 జీవోల వల్ల ఊసు లేదు. మండల స్థాయిలో రిపోర్టర్లకు బాగా తగ్గించినారు. సర్కులేషన్ ఆధారంగా 1, 2, 3 అంటే ప్రధాన పేపర్లు, మీడియం పేపర్లు, చిన్న పేపర్లు అనే డివిజన్లో ఈ సర్కులేషన్ ఆధారంగా వచ్చే వాటిల్లో 2.5 సర్కులేషన్, 2.5 లక్షల సర్కులేషన్ పైన ఉన్నవాళ్ళు, దిగువన ఉన్నవాళ్ళు అనే ఒక విభజన ఉంది. ఎంపానల్మెంట్లో వచ్చే ఈ విభజన ప్రకారంగా అక్రిడేషన్లు ఇచ్చిండ్రు. 10 పేజీలకు ఎన్ని, 12 పేజీలకు ఎన్ని, మొత్తము అన్ని గంపగుత్తగా ప్రతిదాన్ని తగ్గించుకుంటూ వచ్చినారు. తగ్గించుకుంటూ వచ్చి అసలు డెస్క్ వాళ్ళని లేపేసి మీడియా కార్డు అనేది కొత్తగా తెచ్చినారు. ఎక్కడ లేదు ప్రపంచంలో. అది అక్రిడిటేషన్ కార్డు అన్నా ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి గుర్తింపు.